ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మార్కెట్ అప్డేట్స్ గురించి మాట్లాడడానికి మనతో పాటు సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వీరితో మాట్లాడి మరికొన్ని విషయాన్ని మనం తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. దానికోసం చాలా మంది ఏంటంటే అప్పులు తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. దీంట్లో వచ్చే రిటర్న్స్ త్రూ మనం అప్పులు ఏమన్నా తీర్చుకునే అవకాశం ఉందంటారా? బేసికల్గా స్టాక్ మార్కెట్ అంటే డిస్పోజబుల్ ఇన్కమ్ ఏదైనా ఉంటే మీకు ఆ మనీ తోటి లాంగ్ టర్మ్లో ఏదైనా గోల్స్ ఫిల్ఫిల్ అవడం కోసం మనం సేవింగ్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోవడానికి పనికి వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాబ్ హోల్డర్ ఎవ్రీ మంత్ ఖర్చులు పోను నెలకు ఒక 10,000 20,000 మిగులుతున్నాయి అనుకోండి. ఈ మనీ తోటి మీ లాంగ్ టర్మ్ గోల్స్ రీచ్ అవడం కోసం మనం స్టాక్ మార్కెట్ని ఒక వెహికల్ లాగా వాడతాం. లైక్ రిటైర్మెంట్ కోసం ₹1 కోటి పోగు చేద్దాం అనుకుంటున్నాను, ఒక ఇల్లు కొందాం అనుకుంటున్నాను, ఒక ₹1 కోటి అయిన తర్వాత మనం ఎవ్రీ మంత్ ఇక్కడ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంటాం అనమాట. అందుకని మీ దగ్గర ఉన్న డిస్పోజబుల్ ఇన్కమ్ని మనం ఇక్కడ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, అంతే తప్ప అప్పులు తెచ్చి ఇక్కడ పెట్టం కాదు. అంటే ఇందులో కొంతమంది చాలా మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి అప్పులన్నీ తీర్చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ 2 థింగ్స్ అండి. ఇది ఒక స్టాక్ మార్కెట్లో ఒక ట్రేడింగ్ అని ఒక బిజినెస్ లాగా అనుకుందాం. ఏ బిజినెస్ రన్ చేయాలన్నా స్కిల్ కావాలి. ఆ స్కిల్ ఉందో లేదో మీకు ఎవరు చెప్పాలి? మీ అంతటి మీరే తెలుసుకోవాలి ఆ విషయాన్ని. ఓకే, మీరు కనీసం డమ్మీ ట్రేడింగ్ చేసేసి మీకు ఆ స్కిల్ ఉందో లేదో ప్రూవ్ చేసుకోండి. అది వర్తబుల్ అనుకోండి, అప్పుడు స్కేలప్ కోసం ట్రై చేయండి. అప్పుడు కూడా వర్త్ ఉందనుకోండి, అప్పుడు మీరు ట్రై చేస్తామని అర్థం ఉంది. మీరు అట్లాగే కొత్త ఉంటే బయట నుంచి అప్పు తెచ్చినప్పుడు ఆ అప్పుకి ఇన్ టైంలో వడ్డీ కట్టకపోతే చాలా స్ట్రెస్ అవుతారు కదా. నా క్వశ్చన్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో మీకు రోజు ఇన్కమ్ లేదా మంత్లీ ఇన్కమ్ వస్తుందని ఎవరు గ్యారంటీ ఇస్తారంటున్నా? ఆ గ్యారంటీ ఎవరు ఇస్తారు? అంటే మీది స్కిల్ లేకుండా డబ్బులు ఎలా వస్తాయి? నువ్వు డబ్బు తీసుకోగానే వాళ్ళకి అమౌంట్ అయితే కట్టాలి కదా. అంటే చాలామంది ఏంటంటే గోల్డ్ లోన్ పెట్టేసుకొని రూపాయి వడ్డీతో డబ్బులు తెచ్చుకుంటారు, లేదా పర్సనల్ లోన్ ₹1.5 వడ్డీతో తెచ్చుకొని ఆ డబ్బులతో మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అది కొన్ని సందర్భాల్లో వర్క్ చేస్తాం కానీ ఆ లాంగ్ టర్మ్ లో వర్క్ చేయకుండా అలాంటివి. అండ్ ఆల్రెడీ లోన్ ఉన్న వాళ్ళు కూడా, ఇలాగే అప్పులు ఉన్న వాళ్ళు కూడా మంచి రిటర్న్స్ వస్తాయంట కదా మార్కెట్స్ లో అని చెప్పేసి ఎంటర్ అవుతూ ఉంటారు. అదే మంచి రిటర్న్స్ మీన్స్ ఎంత వస్తాయి అనుకుంటున్నారు మీరు? అక్కడ అవతల అప్పు తెస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కెనడా లేదా జపాన్ లేకపోతే చైనాలో అనుకోండి, నీకు ప్రయాణం వచ్చేకల్లా నీకు 1.5% వడ్డీలు దొరుకుతాయి డబ్బులు అక్కడ. ఇప్పుడు జపాన్ అనుకోండి 1.5% దొరుకుతాయి. అండ్ పక్కన ఉన్న చైనాలో కూడా 1.5% దొరుకుతాయి. అంత తక్కువ రేటుకి దొరుకుతున్నప్పుడు మన రిస్క్ తీసుకోవటంలో అర్థం ఉంది. ఇండియాలో ఇక్కడ పర్సనల్ లోన్స్ అన్ని కూడా 10% వడ్డీ ఉంటుందండి, 10% ఉంటుంది. ఆ డబ్బులు తీసుకొచ్చి మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఈవెన్ నువ్వు ఇయర్లీ 20% తీసినా సరే అది ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ బ్రోకర్ ఫీజులు ప్లస్ గవర్నమెంట్ ట్యాక్స్లు పోంగా ఎంత మిగిలితే అనుకుంటున్నారు? అందుకని మీరు ఏదైనా ఇలాంటి పనులు చేసేటప్పుడు మీరు స్కిల్ని అనలైజ్ చేసుకోండి, అంత వర్తగా చూసుకోండి. డెఫినెట్గా మీ ఓన్ మనీతో స్పెక్యులేషన్ చేయమని చెప్తాం తప్ప అప్పులు తెచ్చి మరి ఇన్వెస్ట్మెంట్ ఎవరు రికమెండ్ చేయరండి. అప్పులు తెచ్చి మరి అప్పులు తీర్చుకోవడానికి కానీ ఇన్వెస్ట్మెంట్ అయితే స్ట్రెస్ తో ఇక్కడ వర్కౌట్ అవుదండి. స్టాక్ మార్కెట్ ఇట్ సెల్ఫ్ ఇస్ స్ట్రెస్. మళ్ళీ ఇంకో స్ట్రెస్ తీసుకొచ్చి దీన్ని పెట్టారనుకోండి, మీరు అంతగా వర్క్ చేయదు. ఏదైనా సరే ఇది ఇండివిజువల్ గేమ్. మీకు టాలెంట్ ఉంది అండ్ మేము చేయగలుగుతాం అనుకున్నప్పుడు అది ఎగ్జామ్షన్ కేసు. అది నార్మల్ టైంలో బయట నుంచి వడ్డీకి డబ్బులు తెచ్చి ఇందులో పెట్టొద్దని చెప్తాం మేము. మీ ఓన్ డబ్బుని కూడా ఇన్స్టాల్మెంట్లో పెట్టుకుంటూ పోండి. స్టాక్ మార్కెట్ ఎప్పుడు అప్ అండ్ పోతున్న రూల్ ఏం లేదు. కొన్నిసార్లు ఫ్లాట్ ఉంటుంది, కొన్నిసార్లు మనిషి ఉంటుంది. లాస్ట్ 6 days నుంచి మార్కెట్ కంటిన్యూస్గా పడుతుందండి. డబ్బులు ఎక్కడ ఉంది ఇక్కడ? ఇప్పుడు ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్ని మైనస్లో ఉంటాయి కదా. అంత ఈజీ కాదు మేనేజ్ చేయటం. అందుకని డబ్బులు పోయినప్పుడు నా స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ వచ్చినప్పుడు బ్రోకర్ ఫీజులు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టుకుంటూ మిగిల్చుకోవటం అనేది వెరీ వెరీ ఛాలెంజింగ్. అందుకని వడ్డీకి తెచ్చి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కంప్లీట్లీ ఇండివిజువల్ గేమ్ అది. అండ్ డిపెండింగ్ అపాన్ మీ టాలెంట్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ బిగినర్కి అయితే పొరపాటును కూడా అలాంటి పనులు చేయొద్దని చెప్తాము. సేఫ్టీ ఇంపార్టెంట్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్ ఎప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ లాగా అయితే సూపర్గా ఉంటాయి కానీ ఇట్లా స్పెక్యులేటివ్ గేమ్స్కి అయితే అందరికి సూట్ అవ్వవు. అది ప్రొఫెషనల్స్కి సూట్ అవుతుంది. ప్రొఫెషనల్స్ కూడా బయట వడ్డీ తీసుకొస్తారంటే ఆటను ఎంటర్టైన్ చేయం. వాళ్ళు ఓన్ మనీతో ఉంటే గేమ్ ఆడుకోమంటాం అంతే. ఒకవేళ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ రిటర్న్స్ బాగా వస్తున్నాయన్న టైంలో ఒకవేళ వాళ్ళు లోన్స్ క్లియర్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు, అది ఎలా చేయొచ్చు అంటారు? డెఫినెట్గా సపోజ్ స్టాక్ మార్కెట్లో అమౌంట్ ఉందనుకోండి, నాకు స్టాక్ మార్కెట్లో యావరేజ్ మీద 15% ప్రయాణం వస్తుంది అనుకోండి, బయట నేను వడ్డీ ఇవ్వాల్సింది ₹2 ₹3 అనుకోండి, క్లియర్ చేసుకోవటం బెటర్ కదా. అంత హై వడ్డీలు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు కదా. అందుకని ఇక్కడ వచ్చే అమౌంట్ని అక్కడ క్లియర్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ ట్రేడింగ్ యాజ్ ఎ బిజినెస్ ఉన్నప్పుడు అన్ని ఖర్చులు బాగానే ఇయర్లీ యావరేజ్ మీద ఒక 20 to 30% మిగులుతుంది అనుకోండి, యు ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్ అని అర్థం. అది మిగులుతుంటే
బట్ అన్ఫార్చునేట్లీ మార్కెట్లో అంత ఈజీ ఏం కాదు లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వటం. ఒక్కోసారి 1 or 2 years నీకు డబ్బులు ఏం రావు కూడా. యూజువల్గా అయితే 2-3 years పట్టింది బ్రేక్ ఏం రావాలంటే కొత్త వాళ్ళకి. అందుకని మీరు మార్కెట్లో కొంత ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు కూడా ఈ అప్పులు కూడా జోలు పోవద్దని చెప్తాం. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు. ఒకసారి ఎక్స్పీరియన్స్ వస్తే మీకు ఐడియా వస్తుంది కదా ఇంకా దాన్ని డీల్ చేయొచ్చో లేదనేది. అందుకని స్ట్రెస్ మీద స్ట్రెస్ అప్పులంటేనే. అంటే కొంతమంది ప్లాన్ చేసుకుంటారు అలా మంచిగా, ఇప్పుడు కొంచెం టైం చూస్తారు, బాగా రిటర్న్స్ బాగా వస్తున్నాయి అనే టైంలో ఏదో దానికోసం లోన్స్ తీసుకుంటారు. సరే దీంతో మనం లోన్స్ నేను చూసాను చాలా మంది క్లయింట్ కూడా మాట్లాడాను. చాలా మంది ఏంటంటే అగ్రికల్చర్ లోన్స్ అవి తీసుకుంటారు, మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతుంటారు. కొంతవరకు అగ్రికల్చర్ లోన్స్ అనేది 60 పైసా కొత్తాయి కాబట్టి మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు మీరు పెట్టుకోవటాలు అర్థం ఉంటుంది ఎంతకంత. మార్కెట్ డౌన్ అయినప్పుడు అది కూడా. బట్ మార్కెట్ పీక్ లెవెల్లో ఉన్నప్పుడు అలాంటి కూడా వేస్టే. అలాంటిది ఇంకా పర్సనల్ అయితే ఇంకా వేస్ట్. ఎందుకంటే అవి 10-12% ఉంటాయి కదా, అది చాలా స్ట్రక్ అవుతారు. ఇప్పుడు కరెంట్ మార్కెట్లో ఏంటంటే MTF అని మార్జిన్ ట్రేడింగ్ అకౌంట్ ఉంటుందండి. అంటే 4 times దాకా లెవరేజ్ ఇస్తారనమాట. లక్షకి పర్ డే వచ్చేకల్లా ఈ బ్రోకర్ కంపెనీ వాళ్ళకి 40 రూపీస్ అలా పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మార్కెట్ పడ్డప్పుడల్లా లేదు ఎక్స్ట్రా MTM కట్టాల్సి వచ్చింది. పర్ డే 40 రూపీస్ ఫర్ 1 lakh పే చేయాలి, ప్లస్ లాస్ పే చేయాలి. చాలా స్ట్రెస్ ఆ పొజిషన్స్ అన్నీ కూడా. అది అవసరమా అనుకుంటే ఇట్స్ అప్ టు యూ. బట్ బేసిక్గా అలాంటివి వద్దని చెప్తాను నేను. అలాంటి రిస్క్ పని వద్దంటే. ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ ఒక బిజినెస్ అనుకున్నప్పుడు నీ ఓన్ మనీతో మీరు డీల్ చేయండి. అంటే కన్జర్వేటివ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి లాంగ్ టర్మ్లో. అంటే అలాగనే ఎవ్రీ మంత్లో పెట్టుకోమాకండి. మీరు ఇయర్లీ పెట్టుకుంటే యావరేజ్ మీద మనకి కిల్పులు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. స్టాక్ మార్కెట్ పార్ట్ టైం ఇన్కమ్ లాగైతే బాగుంటుంది. పార్ట్ టైం లేదా ప్యాసివ్ ఇన్కమ్ లాగా ఇవి బాగుంటాయి. ఏదైనా లాంగ్ టర్మ్ గోల్స్ లాగా అయితే బాగుంటుంది, లైక్ రిటైర్మెంట్ గోల్స్, ఓకే, లేదా ఏదన్నా ఒక 10 years తర్వాత 5 years తర్వాత లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ గోల్స్ ఇలా పెట్టుకొని మీ ఓన్ మనీతో డిస్పోజ్ ఇన్కమ్తో గేమ్ ఆడితే ఇది బాగుంటుంది. కానీ అప్పులు తెచ్చి మరీ పెట్టే అంత స్పెక్యులేషన్ అయితే మాత్రం ఎంటర్టైన్మెంట్ చేయం ఈ ఏరియాలో. టూ మచ్ రిస్క్ కూడా అయ్యి. అందుకని అప్పులతో ఇక్కడ రామాకండి. నాలెడ్జ్తో రండి, ఓన్ క్యాపిటల్తో రండి, అండ్ స్లో అండ్ స్టడీగా స్కేల్ అప్ చేసుకుంటూ ముందు తీసుకెళ్ళండి. సో ఇలాంటివి కొంచెం చాలా మందికి డౌట్స్ ఉంటాయి, ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటూ ఉంటారు, దీని గురించి కొంచెం నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఎలా మీరు మిమ్మల్ని కలవాలన్నా మాట్లాడాలన్నా ఎలా? మనం ETFs, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వీటి మీద ఎప్పుడు వెబినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటామండి. కరెక్ట్. కాబట్టి మీకు కంఫర్ట్ అనిపిస్తే ఆన్లైన్ వెబినార్ ఉండవచ్చు, లేదా మేమే మీ సిటీకి ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ October 11th అలా. మేబీ వైజాగ్, తిరుపతి ఆర్ విజయవాడ, ఇంకా ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ కన్ఫర్మేషన్ అవ్వలేదు. బేస్డ్ ఆన్ ద రెస్పాన్స్ బట్టేసి ఆ సిటీలో వెబినార్ చేస్తారు 1 day. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి పింగ్ చేస్తే మనకి లైవ్ సెమినార్స్ ఏ సిటీలో ఏ డేట్స్ లో ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు అంటారు. థ్యాంక్ యూ సో మచ్. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.